బీజేపీ అంటే నమ్మకం, టీడీపీ అంటే ధైర్యం, జనసేన అంటే భరోసా అని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, ఆ నమ్మకమే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తుందని కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాని శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తిరుపతి ప్రజలు తనను ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ, ఈ మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాయలసీమలో నుంచి మొత్తం నాయకులందరూ కూడా తెచ్చుకొని గెలవడం తెలిసిన తిరుపతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయం. అదేవిధంగా 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున 840 ఓట్ల చెలుకుతో గెలుపొందితే రాష్ట్రమంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, మీరు తప్పుకోండిని ఆ రోజు బెదిరించి అప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారిని బెదిరించి 340 ఓట్లతో డిక్లేర్ చేసుకునేది కరుణాకర్ రెడ్డి అవునా కాదా అనేసి కూడా తిరుపతి ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్య బద్ధతగా నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి తిరుపతి ప్రజలు నీకు అంగీకరించరు. దానికి కారణాలు తిరుపతి ప్రజలకు కూడా నీ నైజం తెలుసు. అదేవిధంగా మీరు పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ మరి సంజయ్ గారిని బెదిరించి ఎన్ని అరాచకాలు సృష్టించారో ఆ రోజు ఎలక్షన్ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలిసిన విషయం. అప్పటి ఉన్న రిటర్నింగ్ అధికారి గవర్నమెంట్ వస్తూ ఉందనే యొక్క ప్రోద్బలంతో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారనే యొక్క ప్రోద్బలంతో ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి డిక్లేర్ చేసుకుని దొడ్డిదారిన ఎమ్మెల్యే అయ్యావు. ప్రజాబద్ధంగా నువ్వు ఎమ్మెల్యే కాలేదు. ప్రజాబలం ఉంటే నువ్వు ఆ రోజే ఎమ్మెల్యే అయ్యేవాడివి, ఎప్పుడు కాలేదు. ఇప్పటికి 2-3 సార్లు నువ్వు కూడా ఓడిపోవడం జరిగింది తిరుపతి పట్టణంలో. ఇప్పుడు కూడా నువ్వు ఒక్కసారి కూడా ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవనివ్వరు అనేది కూడా తిరుపతి ప్రజలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.